చికెన్ ఫ్రై కర్రీ చేస్తున్నాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు నూనెలో వేసి వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకుంటాం. ఇప్పుడు మనకు సరిపడా సాల్ట్ వేసుకొని అందులోనే చికెన్ వేసుకుంటాం. చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటాం. బాగా కలుపుకున్న తర్వాత గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి టమాటాలని పెద్ద ముక్కలుగా వేసుకుంటున్నాను నేను. మీరు చిన్నవైనా వేసుకోవచ్చు. మగ్గిన తర్వాత చూద్దాం మగ్గాయో లేదో. ఇంకొంచెం మగ్గాలి. మళ్ళీ ఒకసారి బాగా మూత పెట్టి బాగా టమాటాలని మగ్గనిచ్చాక ఇప్పుడు మళ్ళీ చూద్దాం. మగ్గిపోయి వాటిని స్మాష్ చేసి దానిపైనే నేను కారం వేసుకుంటున్నాను. మీరు అలాగే వేసుకోవాలని లేదు. దానిపైన కారం వేసుకొని బాగా కలుపుకుంటాం. బాగా కలుపుకున్న తర్వాత ప్రతి ముక్కకి కారం టమాటా పట్టేటట్టు కలుపుకుంటాం శుభ్రంగా. బాగా పట్టిన తర్వాత ముక్కకు బాగా పట్టింది. ఇప్పుడు ఇది బాగా కలిపి టేస్ట్ చూద్దాం.